నమస్కారం శ్రీధర్ సార్. నమస్తే అండి. సరే, ఎంటైర్ ఇండియాలో కూడా చూసుకున్నా కూడా మాక్ టెస్ట్లు అనేవి ఇక్కడ కండక్ట్ చేసినంత బాగా ఇంకెక్కడా కండక్ట్ చేయరని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే ప్రీవియస్ ఇయర్లో 2025లో మీరు ఎన్ని మాక్ ఇంటర్వ్యూస్ అంటే మాక్ టెస్ట్లు అనేవి కండక్ట్ చేయడం జరిగింది? అండ్ మీ యూఎస్పీ అదేనా? January 1st, 2025 నుంచి December 31st, 2025 వరకు మనం కండక్ట్ చేసిన టెస్ట్లు 4662 టెస్ట్ అండి. 4662 టెస్టులు అండి. అంటే డేకి యావరేజ్గా 12-13 టెస్టులు వస్తాయండి. ఈ 12-13 టెస్టులు నిజంగా రాయటానికి 24 hours చాలవండి. రాయటం ఎక్స్ప్లెనేషన్కి వెళ్ళటానికి పిల్లలకి టైం చాలదండి. మరి అయినా కానీ అన్ని టెస్టులు ఎందుకు పెడతారండి, పిచ్చా ఏంటి అని అడుగుతూ ఉంటారు పిల్లలు నన్ను. నేను మన సిస్టమ్ని ఎలా పిలుస్తాను అంటే బఫెట్ లాగా పిలుస్తానండి. అంటే భోజనాలు ఏదైనా ఫంక్షన్కి వెళ్తే వడ్డం చేసేది 2 రకాలుగా ఉంటుందండి. టేబుల్ మీద కూర్చోబెట్టి పెడతా ఉంటారు, బఫెట్ ఉంటుంది. అట్లా తిరిగి తినేవాళ్ళు కొంతమంది, కూర్చొని తినేవాళ్ళు కొంతమంది. మీరు అబ్జర్వ్ చేయండి, కూర్చొని తినేవాళ్ళకి బఫెట్లో ఉన్న ఐటెంలు ఉండవు, సగం కూడా ఉండవండి. అక్కడ చాట్ ఉంటుంది, ఇంకోటి ఉంటుంది, ఇంకోటి బోల్డ్ అని కౌంటర్లు ఉంటాయి, అన్నీ ఇక్కడ ఉండవండి. నేను మా సిస్టమ్ని బఫెట్ అని ఎందుకంటానంటే, నేను ఇదిగో ఇన్ని టెస్టులు కండక్ట్ చేస్తున్నాను, మీరు చూసుకోండి, మీ టార్గెట్ ఏంటో ఫిక్స్ చేసుకోండి, దాన్ని రాసుకోండి. అంటే పిక్ యువర్ టెస్ట్. ఆ పిక్ చేసుకునే అవకాశం ఇవ్వాలి అంటే నంబర్ పెద్దది ఉండాలండి. సో 4662 టెస్ట్లో ఒక పిల్లోడు హైయెస్ట్ రాసినవాడు, మొత్తం టోటల్ ఇయర్లో హైయెస్ట్ రాసినవాడు ఒక పిల్లోడు 2300 టెస్టులు రాశాడండి. ఎవరు సార్ అబ్బాయి? రిజల్ట్ వాడికి ఇంకా ఉద్యోగం రాలేదు, వచ్చాక చూపిస్తాను నేను ఆ పిల్లోడిని. హైయెస్ట్ రాసిన వాడు హైయెస్ట్ అని కూడా వాడికి తెలిసి ఉండదు. అన్ని టెస్టులు రాశారండి. డెఫినెట్ గా సక్సెస్ చూస్తాడండి. రాబోయే రిజల్ట్స్ లో గన్ షాట్ ఉద్యోగంతో వెళ్తారండి. యావరేజ్ సక్సెస్ రేట్ ఎలా ఉంది సార్ అబ్బాయి? అంటే మార్క్స్ తెలుస్తుంది, మార్కులు చెప్పా కదండి, గ్యారంటీగా ఉద్యోగం వచ్చే కేటగిరీలో ఉన్నాడు. 100% ఉద్యోగం వచ్చి బయటికి వెళ్తాడండి. అంటే ఒక చిన్న పాయింట్ ఏంటంటే, ఒక టెస్ట్ రాశారు అంటే అది ఒక టెస్ట్ కాదండి. ప్రిలిమినరీ టెస్ట్ రాస్తే 100 బిట్లు అండి అయ్యి. ఒక్కసారి 2000 టెస్టులు రాస్తే 2000 ఇంటూ 100 ఎన్ని బిట్లో చూసుకోండి. అంటే ఒకటండి, బౌండరీ గీటు అంటారు. ఇట్లా చిన్న సర్కిల్ గీసామనుకోండి, క్వశ్చన్ పేపర్ ఇచ్చేవాడు బయటకు వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకొంచెం పెద్దది గీసామనుకోండి, ఛాన్సెస్ తగ్గుతాయి. అదే మనం ఎగ్జామ్కి వెళ్ళేటప్పటికి 2 లక్షల కోసం ప్రాక్టీస్ చేసి వెళ్ళామనుకోండి, ఇంకెక్కడికి వెళ్తాడండి. సో ఆ పాయింట్, ఒక్క పాయింట్తో అన్ని టెస్టులు పెడతాము. అంటే పిల్లలందరూ అన్ని రాయగలుగుతారా అంటారు, డెఫినెట్గా రాయలేరండి. చెప్పాను కదా, బఫెట్కి వెళ్తే అన్నీ తింటామా? కొన్ని అలా చూసి అబ్బో ఇది మనకొద్దు, కొన్ని టేస్ట్ చేస్తాం, కొన్ని పెట్టుకొని తింటాము. అలా మీ టేస్ట్ని బట్టి, టేస్ట్ ఇన్ ద సెన్స్ మీ టార్గెట్ని బట్టి, ఇదిగో ఇది రాయాలి, ఇది ఎక్కువ రాయాలి, ఇది తక్కువ రాయాలి, అది మీరు జడ్జ్ చేసుకోవాలి. నా ఎక్స్పెక్టేషన్ చెప్తాను. నేను SBI క్లర్క్కి లాస్ట్ డిసెంబర్లో జరిగిన ఎగ్జామ్కి 155 టెస్ట్ పెట్టానండి. అన్ని అవసరం అంటారా అంటారు అందరూ. అవసరం లేదండి. పిల్లోడి మైండ్ సెట్తో ఆడుకుంటున్నానండి నేను. పిల్లోడి మైండ్ సెట్ ఏంటంటేనండి, డిస్కౌంట్లు కోరుకుంటారండి ప్రతి దాంట్లోనూ. అంటే నాకు ఒక 50 టెస్టులు కావాలనుకోండి, నేను ఒక 100 టెస్టులు పెడితే పిల్లోడు డిస్కౌంట్ తీసుకునే పిల్లోడు 50% కంటే ఎక్కువ డిస్కౌంట్ తీసుకోడు కదండి. అంటే నాకు కావాల్సిన 50 టెస్టులు ఆడి ప్రాక్టీస్ చేస్తాడు. నేను పెట్టడమే 50 పెట్టాను అనుకోండి, వాడు దాంట్లో 50% డిస్కౌంట్ తీసుకుంటే 25 కదా అయ్యేది. అందుకని పిల్లోడి మైండ్ సెట్ డిస్కౌంట్ కోరుకునే మైండ్ సెట్ ఉంది. అందుకని అన్ని ఎక్కువ పెట్టి దాంట్లో నుంచి డిస్కౌంట్ చేసిన తర్వాత ఇన్ని మిగులుతాయి, చాలండి నాకు అయ్యి. అంటే నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే, మీరు ఏ ఎగ్జామ్కి అయితే రాస్తున్నారో మనం పెట్టినట్లు 80% టెస్టులు రాయాలనుకుంటాను. 80% రాసిన 80%లో మళ్ళీ ఒక 80% టెస్టులు ఎక్స్ప్లెనేషన్కి అటెండ్ అవ్వాలనుకుంటాను. అంటే నేను 100 టెస్టులు పెడితే మీరు 80 రాయాలనుకుంటానండి. వాటిలో నుంచి ఒక 64 టెస్టులకి ఎక్స్ప్లెనేషన్కి అటెండ్ అవ్వాలనుకుంటాను. అది ప్రాక్టీస్ మోర్ దెన్ ఎనఫ్ అవుతుందండి. ఇప్పుడు నేను అట్లా కాకుండా, నేను పెట్టే 25 అయితే పిల్లోడి డిస్కౌంట్ తీసుకొని 10 రాస్తే ఆ 10లో 5కి ఎక్స్ప్లెనేషన్కి వస్తే సరిపోదండి. స్పీడ్ సరిపోదు, యాక్యురసీ రాదండి. సో ఈ స్పీడ్, యాక్యురసీ 2 రావటం కోసం ఈ నెంబర్ ఆఫ్ టెస్టులు పెడతామండి. దట్టు ఇంకోటి ఏంటంటే, ఈ 4662లో
బ్యాంక్ ఎగ్జామ్స్ ఉన్నాయి, రైల్వే ఉన్నాయి, ఎస్ఎస్సి ఉన్నాయి. యూ కెన్ చూజ్ యువర్ చాయిస్. ఏం కావాలి మీకు, అదిగో అన్నీ ఉన్నాయి అక్కడ వడ్డించి ఉన్నాయి. వాట్ ఎవర్ యూ వాంట్ ప్లీజ్ పళ్ళెంలో పెట్టుకోండి, తినండి, ఉద్యోగం తెచ్చుకోండి, వెళ్ళిపోండి. చాలా బాగా చెప్పారు సార్, నిజంగా మీకు ఏది కావాలంటే అది తీసుకోండి అని. అండ్ మీరు ఒక ప్రామిస్ కూడా చెప్పడం జరిగింది, ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో అతను కనుక ఇంట్రడ్యూస్ చేస్తే చాలా చేస్తానండి, మందికి రిజల్ట్ వచ్చాక చేస్తానండి, ఆ పిల్లని చూపిస్తానండి. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.